ట్రంప్ తన చేతిలో ఉన్నాడు. ట్రంప్కి సంబంధించిన క్లోజు ప్లస్ డోజ్ లాంటి ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి గొప్పతనం అనే ఫీలింగ్తో అనుకుంటా ఎలన్ మాస్క్ దారి తప్పుతున్నాడు. లూజ్ టాక్ బిగిన్ అయింది. అధికార అహంకారం కనబడుతోంది. న్యాయమూర్తి కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది త్రూ ఆ వ్యవస్థ ద్వారా చూసుకోవాలి. కింద కోర్టుకి పై కోర్టు ఉంటుంది, ఆ పై కోర్టుకి ఆ పై కోర్టు ఉంటుంది, అప్పీల్ ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా న్యాయమూర్తుల వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకోకూడదు, వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు. కానీ తాజాగా ఒక జడ్జి మీద ఈ విధమైన ఆరోపణలు చేశారు. ఒక అమ్మాయికి మిలియన్ల కొద్ది డాలర్లు బైడెన్ కమలా హ్యారిస్ టైంలో సంపాదించుకున్నటువంటి అమ్మాయి తండ్రి ఇప్పుడు జడ్జిగా ఉన్నారు. ఆ విధమైనటువంటి రికమెండేషన్తో జడ్జి అయ్యారు. ఆయనకి సంబంధించి ఆయన పేరు కూడా అల్విన్ బ్రాగ్ అని పెడుతూ తనకు సంబంధించిన కేసులో వ్యతిరేకంగా తీర్పులతో పాటుగా గ్యాగ్ ఆర్డర్లు కూడా ఇచ్చాడు మాట్లాడనీయకుండా. అట్లాంటి వ్యక్తికి సంబంధించి అట్లాంటి జడ్జీలు అవసరమా అన్నటువంటి చర్చను తీసుకొచ్చాడు. అంటే ఆ కుటుంబపు జోలికి వెళ్ళాడు, మిగతా జోలికి వెళ్ళాడు. అయితే గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు అంటూ మళ్ళీ అది ట్విట్టర్లో తన ఎక్స్లో ట్వీట్ చేసుకుంటొచ్చు. క్రమంగా ఇలాంటి పరిణామాలు ఇప్పుడు బాగానే ఉంటుంది. పవర్ పోయిందంటే ఒక సమస్య, ఈవెన్ ఇప్పుడు కూడా న్యాయస్థానం సీరియస్గా తీసుకుందంటే పెద్ద సమస్య అవుతుంది.